సురేష్ గారు ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి ఒక ఎత్తు అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేతగా వంశీని పరామర్శించడానికి వెళ్ళారు. అది ఎంతవరకు కరెక్టా తప్ప అనేది ఇప్పుడు ఆ చర్చల్లోకి ఏది కరెక్ట్ ఏది తప్ప అంటే అసలు తేలదు అది. కానీ ఒకటి మీరు ఎందుకు వెళ్ళడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం వచ్చింది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జైలు పక్షులన్నీ ఒక చోట చేరతాయంటూ అసలు జైలు గోడలు చూడడానికి అంటే జైలు ఆయనకి అలవాటైపోయి మిస్ అయ్యాడు కాబట్టి జైలు గోడలు చూడడానికి వెళ్ళాడు అని తెలుగుదేశం పార్టీ నాయకుల కామెంట్స్. అంటే వెంటనే ఇంకా ఆయన ప్రెస్ మీట్ అయిందో లేదో వెంటనే దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్ అనుకోండి. సో ఏమిటి మీ అభ్యంతరం ఏంటి అసలు ఆయన వంశీ గారిని చూడడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తే? మీరు తెలుగుదేశం లీడర్ల స్టేట్మెంట్ గురించి అడుగుతున్నారు కానీ వన్ ఆఫ్ ద ఫూలిష్ స్టేట్మెంట్ బై జగన్మోహన్ రెడ్డి, వల్లభనేని వంశీ అందం లేకపోతే కొడాలి నాని అందం చూసంట కుళ్ళుకుంటున్నారంట. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. అది ఇంట్రెస్టింగ్ కామెంట్. నేను దాని దగ్గరికి సెపరేట్ గా డిస్కషన్ పెడదాం అనుకున్నా. మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి మాట్లాడండి. ఇలాంటి ఫుల్లీ స్టేట్మెంట్ ఇచ్చిన అతను అసలు లీడర్లో ఎలా చూస్తారనేది నాకు అర్థం కావట్లేదు. నేను అది కూడా అదే సేమ్ ట్వీట్ వేసా. ఈ రోజు నువ్వే ఓపెన్ గా అడ్మిట్ చేస్తున్నావు యువర్ జస్ట్ సపోర్టింగ్ క్రిమినల్ అని చెప్పి. ఎలా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఒక సీసీ కెమెరా విజువల్స్ రిలీజ్ చేయడం జరిగిందండి. వల్లభనేని వంశీ ఇంకా కన్విక్ట్ అవ్వలేదు. క్రిమినల్ గా కన్విక్ట్ కోర్టు చేసే వరకు కన్విక్ట్ అయ్యే వరకు నాట్ ఈవెన్ కన్విక్షన్, అది పక్కన పెడితే హీఈస్ ఇన్వాల్వ్డ్ అనే దానికి వి హావ్ ఎవిడెన్స్ అని చెప్పి జస్ట్ షోకేసింగ్ అవర్ ఎవిడెన్సెస్. ఓకే బై అంటే ఏది సత్యవర్ధన్ అనే అతను నువ్వేమీ చేయకపోతే నీ ఇంటి దగ్గర ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు బెదిరించకపోతే భయపెట్టకపోతే హైదరాబాద్ లో నీ ఇంటి దగ్గర నీ అనుచరుల సమక్షంలో ఎందుకున్నాడు? ఇఫ్ యు ఆర్ ఎ విక్టిమ్, లేకపోతే నువ్వు ఏ తప్పు చేయలేదు అనుకుంటే ఎందుకున్నాడు ఇతను? దట్స్ ద స్ట్రైట్ క్వశ్చన్ అండి. తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం నేతలు కావచ్చు, ఏదైనా సరే ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇందులో ఇన్ని మల్లగుల్లాలు పడాల్సిన అవసరం లేదు. నువ్వు వచ్చే అంత ఫియర్స్డ్ స్పీచ్ ఇచ్చేస్తే 2014 to 19 లాగా ఇచ్చేస్తే జనాలు బిలీవ్ చేయడానికి రోజులు మారాయి. సేమ్ ఓల్డ్ స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వదండి. బికాస్ జనాలకి పేటిఎం స్టంట్స్ అన్ని బాగా తెలుసు, లేకపోతే ఈ ఐపాక్ స్టంట్స్ అన్ని బాగా తెలుసు. సో సేమ్ ఓల్డ్ స్క్రిప్ట్ ఈ తాటాకు చప్పుళ్ళకి భయపడే పరిస్థితి అయితే లేదు. సో వర్కౌట్ కాదని మీరు ఈ చెప్తూ కూడా మీరు సలహా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. అంటే హీ నీడ్స్ టు బి చేంజ్డ్, అంటే పాత స్క్రిప్ట్ పాత వ్యవహారం పనికిరాదని ఇప్పుడు రాజకీయం చేయాలంటే హ్యాస్ టు బి చేంజ్డ్ అండి. చేంజ్ అవ్వకపోతే నిన్ను మళ్ళీ కమిడియన్ లా చూస్తారు తప్పించి ఎవరు లీడర్లా